హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన దేశంలో చాలా మంది మిడిల్ క్లాస్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. అంబానీ, అదానీ లాంటి ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పథకాలతో ఎలాగోలాగైతే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ వరకు వాళ్ళకు వచ్చే శాలరీస్ తో ఈఎంఐస్ కట్టుకుంటా, ట్యాక్స్లు కట్టుకుంటా అక్కడే ఉండిపోతున్నారు. ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతున్నారు. సో ఈ వీడియోలో నేను మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎందుకు ఎదగలేకపోతున్నారు, అలాగే మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ కి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా మనం ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి బాగా అర్థం చేసుకోవాలి. అసలు దీని గురించి చెప్పాలంటే ఇది ఒక జబ్బు లాంటిది. ఎందుకంటే ఎంతో మంది ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ లో పడి బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎలాగంటే వీళ్ళు ఎక్కువగా ఎదగడానికి ట్రై చేయరు. అలాగే కంఫర్టబుల్ లైఫ్ కి బాగా అలవాటైపోయి లేచామా, ఏదో పని చేసుకున్నామా, ఎంతో కొంత డబ్బు వచ్చింది కదా, ఇవాళ గడిస్తే చాలు, రేపటిది తర్వాత చూసుకోవచ్చు అన్న మెంటాలిటీతోనే ఉండిపోతారు. అదే మెంటాలిటీతో ఉండి వాళ్ళు ఫ్యూచర్ కోసం అయితే ఏం సేవింగ్స్ కానీ అసలు ఆలోచనే చేయరు. సో ఈ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ కి మూవ్ అవ్వాలంటే మీరు మార్చుకోవాల్సినవి, అలాగే నేర్చుకోవాల్సినవి ఒక 6 విషయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మనకి ప్రతి సంవత్సరం నిత్యావసర ధరలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేసే వాళ్ళు చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి కదా అని చెప్పేసి వారి ఖర్చులు అనేవి తగ్గిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ సంపదను పెంచుకోవడానికి మటుకు ట్రై చేయరు. సో ఖర్చులు అనేవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. గత 100 సంవత్సరాలుగా తీసుకుంటే మన ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ధరలు అనేవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం మన సంపదను పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇక రెండవది వచ్చేసి అవసరం లేకుండా లోన్స్ తీసుకొని వాటికి ఈఎంఐ కట్టుకోవడం. మనకి అవసరం లేకుండానే బ్యాంక్ లో పర్సనల్ లోన్స్ ఇస్తున్నారనో, లేకపోతే అవతల వ్యక్తికి మనం రిచ్ గా కనిపించాలని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, లేకపోతే ఐఫోన్లు, కార్లు ఇలా కొనడానికి మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా మనకు వచ్చిన శాలరీ మొత్తం ఇలా ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోవడం వల్ల మనం ఏదైనా రిస్క్ తో కూడిన డెసిషన్ తీసుకోవడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. కాబట్టి మీరు అనవసరంగా లోన్స్ తీసుకోవడం కనుక ఆపేస్తే మీరు ఎదగడానికి ట్రై చేయవచ్చు. ఇక మూడవది వచ్చేసి ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే స్కిల్స్ ని నేర్చుకోవడం. అసలు ఇప్పుడు ఈ సొసైటీ ఎలా ఉందంటే ఒక గొర్రె ముందుకు పోతుంటే ఆ గొర్రె ఎటు పోతే అలానే అందరం పోవాలని చూస్తూ అలానే దాంట్లోనే దూకేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు లైక్ ఎలా ఉందంటే అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే మంచి శాలరీ వస్తుంది, బాగా సంపాదిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకే వెళ్ళాలని చూస్తున్నారు. దీనికోసం అమీర్పేటలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఏదో కోచింగ్ తీసుకోవడం, ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని జాబ్లో అయితే జాయిన్ అవుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబ్ లో మాత్రమే డబ్బులు మరిన్ని వస్తాయని మీరు ఆలోచించారంటే మీ ఆలోచన ముమ్మాటికి తప్పే. నేను చెప్పే కొన్ని స్కిల్స్ మీరు నేర్చుకోవడం వల్ల ఎక్కువ డబ్బునైతే సంపాదించవచ్చు. ఇప్పుడు ఆ స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఇక తర్వాత మీరు కాపీ రైటింగ్ నేర్చుకోవచ్చు, ఇంకా కోడింగ్ నేర్చుకోవచ్చు, ఇంకా సేల్స్ క్లోజింగ్. అలాగే ఇప్పుడు కొత్తగా ఏఐని పర్ఫెక్ట్ గా యూజ్ చేయడానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీరు డబ్బులు అనేవి బాగా సంపాదించవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్. మిడిల్ క్లాస్ లైఫ్ ని బతికే వాళ్ళు చాలా వరకు ఒక శాలరీ సోర్స్ తోనే బతికేస్తూ ఉంటారు. ఖాళీ చిక్కినప్పుడల్లా ఫోన్లో ఏదో ఒక వీడియోస్ చూసుకుంటూ ఎంటర్టైన్ కోసం టైం మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మీ టైంని వేస్ట్ చేసుకోకుండా మీరు ఏవైనా ఎక్స్ట్రా స్కిల్స్ని కనుక నేర్చుకున్నట్లయితే మీరు ఆ స్కిల్స్ తో సైడ్ ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మీరు చేసే జాబ్ నచ్చకపోయినా, లేకపోతే ఉన్నట్టుండి ఒక్కసారిగా మీ జాబ్ అనేది పోయిందనుకోండి, మీరు ఇబ్బందులు పడకుండా మీకు ఈ సైడ్ ఇన్కమ్ అనేది పనికొస్తుంది. దానివల్ల మీ ఫ్యామిలీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి మీరు సంపాదించిన డబ్బుని కొంత భాగం ఇన్వెస్ట్ చేయడం. ప్రజెంట్ మన దేశంలో ఇన్ఫ్లేషన్ 7 to 8% ఉంది. కాబట్టి 15 to 16% రిటర్న్ వచ్చే ఎందులోనైనా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయవచ్చు. సో ఇలా ఇన్వెస్ట్ చేసింది మీకు ఫ్యూచర్ లో ఏమైనా అవసరాలు ఉంటే వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ ది 6th వన్ వచ్చేసి
మీ ఫ్రెండ్స్ సర్కిల్ని చేంజ్ చేయాలి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు నలుగురు వెధవలతో కలిసి ఫ్రెండ్షిప్ చేశారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీకు అలవాటు అవుతుంది. వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తున్నారో అలానే మీరు కూడా మీ బిహేవియర్ కూడా అలానే మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఐదో ఎదవగా తయారయ్యే అవకాశాల వరకు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఇలా కాకుండా రిచ్ పీపుల్స్తో ఫ్రెండ్షిప్ చేశారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు సక్సెస్ ఎలా పొందుతున్నారు, ఎటువంటి ట్రిక్స్ వాడుతున్నారు, ఎలా అసలు వాళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళు ఇంత సక్సెస్ అయ్యి ఇంత రిచ్ పీపుల్స్ అయ్యారు అనేది మీకు తెలుస్తుంటుంది. అదే మీరు మీ రేంజ్లో ఉన్న వాళ్ళతోనే ఎక్కువ, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళతోనే ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఎంతసేపు ఇంకా మీరు అందులోనే ఉండిపోతారు కానీ బయటికి రాలేదు. ఒకసారి మీరు కనుక కొంచెం మీకంటే కొంచెం ఎక్కువగా రిచ్గా ఉన్న వాళ్ళతో కానీ కొంచెం వాళ్ళతో కనుక మీరు ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది మీకు కూడా మీ మీద కూడా పడి మీరు కూడా అలానే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మీ గురించి ఏదైనా నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అది మీ ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఇలా చేయడం వల్ల మీరు వెంటనే సక్సెస్ అనేది సాధిస్తారు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటివి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.